ఈ కాన్సెప్ట్ మీద 3 టైప్స్ ఆఫ్ బిట్స్ ఉన్నాయండి. యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిట్ ఒకటి, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ ఒకటి, స్పిన్ ఓన్లీ యాంగులర్ మొమెంటమ్ ఒకటి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ షెల్. ఎన్ షెల్ అంటే మనకి ఆర్బిట్ ఇచ్చాడు. సో ఆర్బిట్ ఇచ్చినప్పుడు ఏ షెల్ ఇచ్చాడు మనకి? ఎన్, KLMN. క్యాపిటల్ ఎన్ షెల్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఎంత అండి? 4. సో కాబట్టి MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π. n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫైనల్ యువర్ ఆన్సర్ ఇస్ 2h/π. ఇది సింపుల్ బిట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ p ఆర్బిటాల్. p ఆర్బిటాల్. సో మీకు L వాల్యూ కావాలి. L వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి? Sకి 0, Pకి 1 కదా. కాబట్టి L వాల్యూ 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 × 1 + 1 × h/2π. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ 2 వచ్చింది. స్క్వేర్ రూట్ 2 దీంట్లో క్యాన్సిల్ అయితే ఫైనల్గా మీ ఆన్సర్ ఏమొచ్చింది? h/√2 × π. సో ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా? ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ కట్టాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L × L + 1 × h/2π. L వాల్యూస్ Sకి 0, Pకి 1, Dకి 2, Fకి 3. సో అక్కడ మనం L వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసాం. లాస్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. స్పిన్ యాంగులర్ మొమెంటమ్ ఇన్ క్లోరిన్ యాటమ్ అన్నాడు. సో స్పిన్ యాంగులర్ మొమెంటమ్ కట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ స్పిన్. సో టోటల్ స్పిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ స్పిన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగరేషన్ నియాన్ 3s2 3p5. సో 3s2 వరకు అన్ని పెయిర్ అయిపోయి ఉన్నాయి అంటే స్పిన్ 0. సింగిల్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఎన్ని సింగిల్స్ ఉంటే అన్ని +1/2 యాడ్ చేయాలి. ఇక్కడ ఎన్ని సింగిల్స్ ఉన్నాయి? 3p5 అంటే 1 సింగిలే కదా. అంటే టోటల్ స్పిన్ వాల్యూ 1/2. ఇప్పుడు ఈ 1/2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే MVR ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 + 1 × h/2π. దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే MVR ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి √3 h/4π వస్తుంది. సో ఈ 3 బిట్స్లోంచి మనకి అంటే యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్బిట్, లేదా ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్, లేదా స్పిన్ యాంగులర్ మొమెంటమ్ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది.